హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కుంకుడుగాయతో తలస్నానం చేస్తే తలకున్న జిడ్డు పోవట్లేదు, ఒకసారి హెయిర్ వాష్ చేసి చూపించండి అని ఒక మేడం అడిగారు. అందుకని కుంకుడుగాయతో నేను ఎలా హెయిర్ వాష్ చేసుకుంటానో, మొత్తం జుట్టు ఆరిన తర్వాత ఎలా ఉందో అంతవరకు కూడా వీడియో మీకు చూపిస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు కుంకుడుకాయ రసం తీసుకోవడం కోసం ఒక గిన్నెలో సీడ్స్ తీసిన కుంకుడుకాయలను తీసుకోవాలి. దాంట్లో కొన్ని సీకాయలు, ఎండిన ఉసిరికాయ ముక్కలు, సీకాయలు కూడా వేసుకుంటున్నాను. సీకాయల్లో సీడ్స్ కూడా తీసి వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు, సీకాయలు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కుంకుడుకాయలనే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. కుంకుడుకాయల్ని ఇలా ఉడికించుకోవడం వల్ల కుంకుడుకాయలో ఉన్న రసం మొత్తం నీటిలోకి దిగుతుంది. ఇలా ఉడికించుకోకుండా నీళ్ళలో నానబెట్టి కూడా మనం రసం తీసుకోవచ్చు. ఉడికించడం వల్ల ఎక్కువ రసం వస్తుంది, కుంకుడుకాయలో ఉన్న మొత్తం రసం కూడా నీళ్ళలోకి దిగుతుంది. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత కుంకుడుకాయలో ఉన్న రసం మొత్తాన్ని మన చేతితో ఇలా పిండుకుంటూ తీసుకోవాలి. కుంకుడుకాయ పల్ప్ అంతా కూడా మన హెయిర్ పైన పడి జుట్టు అంతా చిక్కులు చిక్కులుగా అవుతుంది కదా, అందుకని ముందుగానే ఇలా వడకట్టుకోవాలి. షాంపూతో స్నానం చేసినట్టే ఉంటుంది. కుంకుడుకాయలు మంచివి తీసుకోవాలి. కుంకుడుకాయతో తలస్నానం చేయడం వలన కళ్ళకు కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కుంకుడుకాయ షాంపూ వీడియో అప్లోడ్ చేశాను. అయితే ఆ వీడియోలో నేను కుంకుడుకాయ, సీకాయ అలాగే ఉసిరికాయ ముక్కల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అప్పటికప్పుడు కుంకుడుకాయలు ఉడికించుకొని రసం తీసుకున్నా కూడా బాగుంటుంది. ఈ కుంకుడుకాయ రసం ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి, అందుకే పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. 2 days ఉంటుంది అంతే, అంతకు మించి ఉంచితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీ ఇద్దరు పొడవు జుట్టు ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఉడికించిన కుంకుడుకాయల్లోని మొదటిసారి తీసిన రసం పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఆ రసాన్ని నేను తలకి అప్లై చేస్తున్నాను. మొత్తం స్కాల్ఫ్కి, జుట్టు మొత్తానికి కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. కుంకుడుకాయ రసాన్ని ఇలా 10 లేదా 15 నిమిషాల ముందు అప్లై చేసుకోవడం వలన తలకున్న జిడ్డు మొత్తం పోతుంది. అదేవిధంగా రుద్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్కాల్ఫ్కి, జుట్టు చివర్లకి, జుట్టు అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. నేను నా జుట్టుకి ఆయిల్ బాగా అప్లై చేశాను. ఆ తర్వాత చిక్కులు లేకుండా దువ్వుకొని అప్పుడు ఈ కుంకుడుకాయ రసాన్ని అప్లై చేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ రసంలోది సగం అప్లై చేశాను. ఇది ఇద్దరికని చెప్పాను కదా, మిగతా సగం ఉంచాను. ఇప్పుడు మన జుట్టు మొత్తాన్ని పైకి ముడి వేసుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముడి విప్పి గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవాలి. మనం డైరెక్ట్గా కుంకుడుకాయ రసాన్ని అప్లై చేయకుండా ముందు మనం అప్లై చేసిన కుంకుడుకాయ రసాన్ని మొత్తాన్ని కూడా నీట్గా కడుక్కోవాలి. తలస్నానం చేయడానికి ఎప్పుడూ బాగా వేడిగా ఉన్న నీళ్ళని వాడకూడదండి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళతోనే స్నానం చేయాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళతో మనం ముందుగా అప్లై చేసుకున్న కుంకుడుకాయ రసం మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కుంకుడుకాయ రసంతో రుద్దుకోవాలి. షాంపూతో స్నానం చేస్తే నురగ వెంటనే వచ్చేస్తుంది కదండి, కానీ కుంకుడుకాయతో తల స్నానం చేసినప్పుడు మాత్రం తలలో ఉన్న మురికంతా పోయిన తర్వాతే నురగ వస్తుంది. కుంకుడుకాయతో స్నానం చేసేటప్పుడు కొంచెం నురగ వచ్చినప్పుడే ఇంకా మనం కడిగేసుకొని మళ్ళీ ఇంకొకసారి కుంకుడుకాయ రసం వేసుకోకూడదండి. బాగా ఎక్కువ నురగ వచ్చేంత వరకు కూడా మనం రుద్దుతూ ఉంటే హెయిర్ అంతా రఫ్గా అయిపోతుంది, అలాగే తల చివర్లు చిట్లిపోయినట్లు అయిపోతాయి.
చూడండి నాకు నురగొచ్చింది కదా, ఇప్పుడు ఇలా నురగొస్తే సరిపోతుంది. మరి ఒక్కసారి కుంకుడుకాయ రసం వేసుకొని మామూలు నీళ్ళతో కడిగేసుకుంటే జిడ్డుగా ఉంటుంది. అలాగని ఎక్కువ నురగొచ్చే వరకు కూడా మనం కుంకుడుకాయ రసాన్ని అప్లై చేసుకుంటే హెయిర్ రఫ్గా అవుతుంది. ఇలా కొంచెం నురగొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం తల చివర్ల వరకు కూడా అప్లై చేసుకొని మామూలు నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, జుట్టు ఆరిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇలా నురగొచ్చిన తర్వాత చేతి వేళ్ళతో స్కాల్ప్ నుంచి హెయిర్ మొత్తాన్ని కూడా ఇలా నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కుంకుడుకాయతో తలస్నానం చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందు రోజు నైటే అప్లై చేసుకుంటే బాగుంటుంది. అలా అప్లై చేసుకోవడం కుదరకపోతే కనీసం స్నానం చేయడానికి ఒక 2 గంటల ముందైనా కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్నానం చేస్తే హెయిర్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కాటన్ టవల్తో హెయిర్ని తుడుచుకోవాలి. ఇలా టవల్తో పాటుగా హెయిర్ని మడత పెట్టి పైకి పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. అప్పుడు మన తలలో ఉన్న వాటర్ని టవల్ పీల్చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు జుట్టు ఆరిన తర్వాత మీకు చూపిస్తాను హెయిర్ ఎలా ఉందో. హెయిర్ మొత్తం బాగా ఆరింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు ఎక్కడైనా రఫ్నెస్ కనబడుతుందా? కుంకుడుకాయతో ఇలా తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుంటుందండి. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.